షోల్డర్ క్రాస్ చేయండి. సార్ సార్ రెడీ చేతులు అడ్డం వస్తుంది. హలో శేఖరన్న రాము ఆంజనేయులు రాజరెడ్డి గారు సార్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వాసుదేవ సార్ గారితో వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి. బసవన మండలం ఫోటో వీడియోగ్రాఫర్ అసిస్టెంట్ ఎస్కే భాష గారు వేదిక మీదకి రావాలి. తర్వాత సీనియర్ ఫోటోగ్రాఫర్ బంగారుపేట రాము గారు వేదిక మీదకి రావాలి. ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ కరణ్ గారు వేదిక మీదకి రావాలి. శేఖరన్న గారు వేదిక మీదకి రావాలా? కొంచెం సార్ ఒకసారి చూడండి సార్, మంచి పైకి లై. ఓకే బాజా పొజిషన్ బాజా బాజా సుబానా సార్ ఒకసారి సార్ సార్ చూడండి సార్. అంజీ అంజీ ఇట్రా అంజీ, ఇటు పక్క అంజీ అంజీ ఇట్రా ఇట్రా అంజీ. అంజీ అది పెట్టు దండే 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 ఎస్కే దండే దండే ఇక కలర్లో సార్ ఒకసారి రెడీ. ఒక్క నిమిషం అట్లా ఉండండి సార్, ఒక్క నిమిషం సార్. ఎస్కే సార్ ఒక్కసారి ఒక్క నిమిషం. పెళ్ళి అయ్యా
మధు హలో వేదికపై ఆసినటువంటి మన డిఎస్పి గారు అందరికి కూడా ఆప్తులు డిఎస్పి సార్ మహబూబా సార్ గారికి, అదేవిధంగా గంగాధరెడ్డి సార్ కూడా మనకందరికి కూడా ఆప్తులే. ఎప్పుడు పిలిచినా కూడా ఏ పనిలో ఉన్నా కూడా పాపం వస్తూ ఉంటారు. వారు మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, సారు జారెడ్డి సార్ కూడా పనులున్నా కేటాయిస్తుంటారు టయాన్ని మనకు. వారికి మరియు భాష వాళ్ళ గురువు గారు మన అంజన్న గారు, తర్వాత రాము గారు, ఇక్కడ వాస్తవంగా నేను గుర్తుపట్టలేదు కానీ మన డాక్టర్ గారు కుమారుడు మల్లికార్జున రంగారావు సారు కుమారుడు రంగనాథ్, మధు గారు, ఇంకా వీళ్ళంతా మనకు మల్లికార్జున గారు, భాష గారు అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వేదిక ముందు ఉన్న వారికి కూడా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫోటోగ్రఫీ డే చేసుకుంటుంది. దానికి మెయిన్ కారణం అంటే ఆ పెద్ద మనిషి. ఆయనే లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకునే వాళ్ళం కాదేమో మరి. కాబట్టి మొదట వారికి నివాళులు అర్పిస్తూనే, అతను కనుక్కున్న ఆ ఫోటో వల్ల ప్రపంచమంతా కూడా జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నాం. మనిషికున్న గొప్ప లక్షణం అంటే ఈ మర్చిపోయే గుణం కూడా చాలా గొప్పదే. ఎందుకంటే మనకు బాధలు వచ్చింటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ మర్చిపోతే కనుక ముందున్న సుఖాన్ని మనం అనుభవించలేం. అయితే తీపి గుర్తుల్ని ఫోటోలు తీసి దాన్ని ఎప్పుడన్నా ఒకసారి తీసి చూసుకుంటుంటాం మనం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది ఫోటో, ఇది 1వ తరగతి, ఇది 3వ తరగతి, ఇది 10th క్లాస్ది, ఇది ఇంటర్మీడియట్ది, లేదా పెళ్ళప్పుడు నేను తాళుబట్టి కట్టే టైంది, ఇది దండలు మార్చుకునేటప్పుడుది, లేదా మా పిల్లవాడు పుట్టినప్పుడుది అని చెప్పేసి నెమరేసుకుంటాం. ఎందుకంటే ఫోటో చూసి. ఆ ఫోటో తర్వాత వీడియోస్ వచ్చాయి, వీడియోస్ కూడా చూసుకుంటున్నాము. ఇవన్నిటినీ కొడుతూ ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి. ఎంత ఏవి కొట్టినా కూడా ఫోటోకు ఉండాల్సిన విలువ ఫోటోకే ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్లో కూడా ఫోటో తీస్తే ఆ ఫోటో బాగా వచ్చిందో చూసుకుంటాం మనం, అది కూడా ఫోటోనే. కాబట్టి ఎంతో మనకు జ్ఞాపకాలు మిగులుస్తున్నటువంటి ఈ ఫొటోస్ని తీసే వారి యొక్క ఉపాధి కష్టమైంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే గతంలో కెమెరాస్ తీసుకొని పోతే మనం ఫోటోలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు సెల్ తీసుకొని. కొద్దిగా డ్రాబ్యాక్ అది. అయినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కెమెరాస్ వస్తున్నాయి. ఆ కెమెరాస్ ఆపరేట్ చేసే పద్ధతి నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేర్చుకొని మంచి ఫొటోస్ తీస్తే. అయితే ఫోటో తీయడంతో పాటు కొంత ఓపిక ఉండాలి ఫోటోగ్రాఫర్కి. ఓపిక లేకపోతే ఏదో ఒకటి తీసినామనుకోండి, నెక్స్ట్ వాళ్ళు పిలిచారు మనల్ని, ఏముంది ఒక మంచి మాట, సార్ కొద్దిగా నవ్వు సార్ ఫోటో బాగా వస్తుంది అన్నావు అనుకో, లేదు సార్ ఇంకా బాగా నవ్వాలనుకో, వాడు ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ టైం కూడా నిన్నే పిలుస్తాడు ఖచ్చితంగా. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆనందంగా నవ్వుకుంటూ తీసే ఫొటోస్ తీసే వాళ్ళే కావాల్సింది వాళ్ళకు. కాబట్టి ఈ విధంగా మీరు కొంత నైపుణ్యాన్ని కొత్త కెమెరాల్లో నేర్చుకుంటూనే, తర్వాత మీలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. అవన్నింటి కూడా దిగమింగాల్సిందే. ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రం నేను ప్రొఫెషన్ వృత్తికి వచ్చాను, నేను దీనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు నవ్వుతూ కనుక ఫోటో తీసుకుంటూ పోతే కనుక ఆ ఫొటోస్ వాళ్ళకు జీవితాంతం గుర్తుంటాయి. వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు 10 మంది 100 మందికి చెప్పుకుంటూ వస్తారు, పలానా వ్యక్తి అయితే ఫోటో బాగా తీస్తారని చెప్పి. నేను ఎక్కడికైనా పోతాను, ఫంక్షన్ పోతే ఎక్కడైనా మనోళ్ళే ఉండింటారు, ఎక్కడ పోయినా కూడా మనోళ్ళే ఉంటారు. పోతే సార్ నువ్వు సార్ అంటే నీకేంటి తెస్తారు వాళ్ళు అంటారు. ఫోటోగ్రాఫ్ అంటే వాళ్ళు ఫోటో మనిషి కదయ్యా, వాళ్ళు దాదాపు పరిచయం ఉంటారు నాకు అని చెప్తాను అనమాట.
అదొక సంతోషం, నాకు గర్వం కూడా. ఎందుకంటే ఒక వృత్తి చేపట్టే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆనందంగా మనల్ని ఆప్యాయంతో పిలుస్తున్నారంటే అదొక సంతోషం అది ఏమి. కాబట్టి మీరంతా కూడా ముందు ముందు మంచి ఫోటోగ్రాఫర్స్గా మంచి పేరు తెచ్చుకొని మీ కుటుంబాలతో సహా మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫోటోగ్రాఫ్ ప్రపంచ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మా చిన్న గురువు గారు చెప్పినారు, మర్చిపోయే శక్తి ఉంటుంది చాలామందికి. అది రాజకీయ నాయకులకు వరం అది కదా. ఎన్ని వాగ్దానాలు చేస్తుంటారు, మనం మర్చిపోతుంటాం, అది వరం వాళ్ళకు. కానీ కొన్ని మాత్రం మనకు శాపాలు అవుతుంటాయి. అవేంటంటే ఎంతోమంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెడుతుంటారు ఫోటోలు తీసి, అవి వేరే సంగతి. మా ఇంట్లో తెలుసుంటే మీ అందరూ తెలుసు, దేశపు గారు కూడా బాగా తెలుసు, బాస్ కూడా బాగా తెలుసు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేసాం. జిల్లా జడ్జి గారు, డిఐజీ గారు వచ్చేసి ఇనాగరేషన్ చేసినారు. దాని సందర్భంగా ఒక కుటుంబం చిన్న చిన్న కళలతో విడిపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కలపడం మా బాధ్యత. అటువంటి టైంలో ఈ ఒక కొత్తగా పెళ్ళైన ఒక జంట వచ్చినారు. ఈ ఫోటోగ్రాఫర్స్ ఎందుకు ముఖ్యమని దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ అబ్బాయి ఎందుకు కారణంలో నాకు అమ్మాయి ఇష్టం లేదు, విడిపోవాలా. అమ్మాయి లేదు నేను కలిసి ఉంటానంటుంది. ఇదే కారణం చెప్పిన కొన్ని చెప్పకూడని కారణాలు ఉంటాయి కదా. అది లేడీస్ కొంతమంది మా మెంబర్లు ఉన్నారు. అమ్మాయిని పక్క తీసుకుని మాట్లాడమని చెప్పాం. మేము అబ్బాయిని తీసుకొచ్చాము. అప్పుడు ఏసీబీ డిఎస్పీ గారు మీకు పరిచయం ఉంటుంది, ఆయన మా మెంబర్ కూడా. మేమందరం పిలిచి మాట్లాడండి. ఏమంటే వాడు చిన్నగా నవ్వుకుంటూ తలగీక్కుంటూ, అమ్మాయి చాలా లావ్ అయింది సార్, ఇప్పుడు నాకు వద్దు అందుకని, అదొక్క కారణంతో వద్దు అంటున్నాడు. ఏం చెప్పాలని అర్థం కాలే నాకు, ఎట్లా పరిష్కారం చేయాలని అర్థం కాలే. బాబు మీ ఫోటోలు ఏమన్నా ఉన్నాయా అంటే, అమ్మాయి నా దగ్గర ఉంది సార్, ఫోటో తీసుకొచ్చిన. చూశాను నేను, చూసి అందరిని పిలిచి వెంటనే విడాకులు ఇచ్చేసేయి, ఒక కండిషన్ అని చెప్పా వాడికి. వాళ్ళ అమ్మలో పిలిచి ఏంటంటే, ఫోటో అప్పుడు ఎట్లుందో అట్లా తయారు చేయండి అమ్మాయిని, అప్పుడు వాపస్ తీసుకోండి, విడాకులు తీసుకోండి అని చెప్పారు. వీలవుతుందా? కాదు. ఫోటో వాళ్ళను మళ్ళీ కలిపింది. అది ఫోటోగ్రాఫర్స్ గొప్పతనం. మీ ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఎప్పుడు ఇలాగే మీ కడుపులో బాధలు ఎన్నున్నా చాలాసార్లు చెప్పాను మీకు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు చాలామంది. అవన్నీ మనసులో పెట్టుకొని పోయిన ప్రతి చోట కొద్దిగా నవ్వండి, స్మైల్ వేసి కొంచెం ఇట్లా పెట్టండి. తాళిబొట్టు కట్టేటప్పుడు కూడా వాళ్ళకే చూడమంటారు వాళ్ళు. పెళ్లి కూతురు చూడమన్నారు. బాబు కొంచెం ఇట్లా తిరిగమ్మా, వాడు పెళ్లి కొడుకు కూతురు కడుతున్నాడో పురోహితుని కడుతున్నాడో కూడా చూడడు, నవ్వి అక్కడికి చూస్తుంటాడు. కాబట్టి అది కూడా మీ అదృష్టం. ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి పెళ్ళిని ఖచ్చితంగా గమనిస్తుంటాడు. అది లేకపోయినా కానీ ఆయన ఫోటోలు ఆయన ఉండడు, కానీ అన్నీ గమనిస్తుంటాడు. అది మీ అదృష్టము. మెయిన్ పూజారులు అంట మా పెద్ద గురువు గారు చెప్తున్నారు. వాళ్ళే అంటే ఫోటోగ్రాఫర్ అంతా మెయిన్ పూజారులు అనమాట. చప్పట్లు కొట్టండి, ఇప్పుడు మీ పూజారులకే అది దక్కుతుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఆయురారోగ్య ఐశ్వర్యులు మాకు మనకు అంటే ఇప్పుడు చెప్పొచ్చు చెప్పరాదు కదా, నాకు చెప్పాలనిపిస్తుంది. అందరు లోన్లు తీసుకున్నాము. దాపు ఎంత భాష మొత్తం ఎంత తీసుకున్నాం భాష? మీకు దాపు 2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. దాన్ని చాలా బాగా కట్టేస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. 3 లక్షల దాకా. డ్రోన్ కెమెరాలు మా సూర్యబాబు ఉన్నారా? ఆయన ఎప్పుడు లేట్ కెమెరా అంటే కరెక్ట్ టైంకి వస్తుంటాడు అనమాట. మనకు లేట్ అనిపిస్తుంది, ఆయన కరెక్ట్ టైంకి వస్తున్నాడు. ఆయన డ్రోన్ కెమెరా కూడా ఉన్నారు. అంటే అటువంటి అంటే ఎవరికి డే బై డే ఇంప్రూవ్ అవ్వాలా. కొంతమంది ఇబ్బందులు పడి కొన్ని కారణాలు వాళ్ళ కారణాలు ఒక 5-6 మంది సరిగ్గా కట్టలేకుండా వాళ్ళ నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. నాది బ్లాక్ చేసే, నా అకౌంట్కి బ్లాక్ చేసేసినారు. వాళ్ళు కట్టడానికి జామీన్ ఇచ్చిన నేను. కాబట్టి అటువంటి వల్ల మీరు అధిగమిస్తూ ఒకవేళ 5-6 మంది కూడా కట్టలేకపోతే నేను కూడా మీతో పాటు తలా కొంత చేసి వాళ్ళని కట్టేసి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే ఏర్పాటు చేసుకుందాం. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కువ మొత్తం తీసుకుని అలవాటు చేద్దాం వాళ్ళకు. ఈ ఫోటోగ్రఫీ ప్రతిసారి నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. నేను విఐపీని కాదు, మామూలు రైతుని నేను. అయినా పెద్దవాళ్ళతో సరిసమానం కూర్చొని చాలా సంతోషపడుతున్నాను. మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగజేస్తూ
దినదినం ప్రతి ఒక్కరూ డ్రోన్ కెమెరాలు ఉన్న స్టేజ్కి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మూడోసారి 5 లక్షలు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే దానికి కారణము గంగారెడ్డి సార్ గారు. దాంట్లో మా ఓన్ పాత్ర ఎక్కువ ఉంది. ఫోటోగ్రాఫర్ గారు అంత స్థానం వచ్చిందంటే ఇల్లు చేసినదే. ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంకా ఎదుగుతాము ఫ్యూచర్లో అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ జయరెడ్డి సార్ 5వ బర్త్డే సందర్భంగా మన ఎస్కే భాష మరి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడానికి మమ్మల్ని అంతా కలిపినటువంటి ఎస్కే భాష గారికి, అదేవిధంగా డిఎస్పి గారు ఫోటోగ్రాఫర్స్ అందరికీ మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటోగ్రఫీ డే జరుపుకుంటున్నారు. అది అలా జరుపుకోవడానికి కూడా ఆ లూయిస్ గారి 135వ బర్త్డే ఈరోజు ఇక్కడ కర్నూలులో జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. మీరందరికి కూడా ఫోటోగ్రఫీ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో మీరందరూ 135 సంవత్సరాలైనా కూడా ఆయన యొక్క బర్త్డేని ఈరోజు మీరు జరుపుకోవడం అనేటువంటిది మీకున్నటువంటి ప్రేమ అభిమానం ఫోటోగ్రఫీ మీద ఉన్నటువంటిది, దానివల్లనే మీరు అలా జరుపుకుంటున్నారు. మరి ఒక ప్రొఫెషన్ అనేటువంటిది చాలా గొప్పది. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళ గొప్పది. దానికి ఉదాహరణగా ఒక పండితుడు ఉన్నాడు, తర్వాత మరి ఒక బేస్తవాడు ఉన్నాడు. పూర్వకాలంలో ఈ ఆటోలు గీటోలు లేవు. ఆ పండితునికి వేరే ఊరికి వెళ్ళవలసి ఉండింది. అతను నది దాటాలా. ఆ నది దాటినప్పుడు మరి అక్కడ ఒక బేస్తవాడు పడవ వేసుకొని ఉండడం జరిగింది. ఆ బేస్తవాన్ని పిలిచినాడు. నేను అవతల నదికి దాటాలా, నన్ను దాటిస్తావా, నీకు ఏదైనా అమౌంట్ కూడా ఇస్తానని చెప్పేసి ఆయన బేరం మాట్లాడుకోవడం అంటే జరిగింది. మరి అయిన తర్వాత ఆ బేస్తవాడు ఆ పండితుడు దాంట్లో ఆ పడవలో ఎక్కడం జరిగింది. ఈ పండితుడు ఊరికకుండా ఈయన పండితుడు కదా, అందుకని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు బేస్తవాన్ని, నీకు వ్యాకరణం వచ్చా అని చెప్పి అడుగుతాడు. నాకు వ్యాకరణం రాదు, గోకర్ణం రాదు, ఇది తప్ప నాకు ఏది తెలియదని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఆ పండితుడు అప్పుడు ఏమంటా అంటే, నీ లైఫ్ వేస్ట్, నీకు వ్యాకరణం లేకపోతే 1/4 నీ జీవితం నాశనం అయిపోయింది. నేను వ్యాకరణం నేర్చుకున్నాను, నేను ఎంత గొప్పగా ఉన్నాను అని చెప్పేసి ఆ పండితుడు చెప్పడం జరిగింది. ఇంకా కొద్ది పోయిన తర్వాత, నీకు మీ మాంసం తెలుసా బేస్తవాడా అని చెప్పి అడిగినాడు. నాకు ఆ మాంసం తెలియదు కానీ నా మాంసం నాకు తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు అని చెప్పేసి ఇట్లా అడగడం జరిగింది. ఇంకా కొద్ది చూడడం నీకు వాట్సాప్ చూడడం వచ్చా అంటే, నాకు యాది రాదు, వాట్సాప్ రాదంటే, నీ 3/4 లైఫ్ నీది అనేటువంటి నాశనం అయిందని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అది ఏమే టైము కానీ బాగా తుఫాను, తర్వాత గాలి, ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగినప్పుడు ఆ పడవ అట్లా ఇట్లా తిరిగినప్పుడు కొద్దిగా వాటర్ ఆ పడవలోకి రావడం జరుగుతుంది. తర్వాత నిదానంగా ఆ పడవ కొద్దిగా ఆఫ్ అనేటువంటిది మునిపోవడానికి వచ్చింది. అప్పుడు ఆ బేస్తవాడు అడిగినాడు, పండితులు గారు మీకు ఈత విద్య వచ్చునా అన్నారు. అరే నాకు రాదురా అన్నాడు. నా జీవితం 3/4% నాశనం అయింది, నీ జీవితం మొత్తం పోయేటట్టు ఉంది, నాకు ఈత వచ్చి నేను పోతానని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అలా ఒక ప్రొఫెషన్ అనేటువంటిది మరి చాలా బాధ్యతగా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళనేటువంటిది. మరి అతనేమో ఆ పండితుడు గంగార్పణం అయినాడు, ఆ యొక్క బేస్తవాడేమో ఈదుಕೊಂಡು వచ్చి నది పైన ఉండడం జరిగింది. సో ప్రొఫెషన్ అనేటువంటిది అంతా చాలా గొప్పది. అలాగే మీరందరూ కూడా ఈ ప్రొఫెషన్ను బాగా ఉన్నందుకే ఈరోజు ఈ సభను మీటింగ్ను జరుపుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి రీసెంట్గా 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖే వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి ఆయన ఆదోని వాసి, తర్వాత అతను ఎక్కడో విలేజ్లో ఫోటోగ్రఫీ షాప్ అనేటువంటిది, ఒక ఫోటోగ్రఫీ ఆఫీస్ అనేటువంటిది అతనికి ఉండింది. ప్రతిరోజు అతను ఆ విలేజ్కి పోయి మళ్ళీ ఆదోనికి మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు. మరి ఆ విధంగా ఆయన రీసెంట్గా 16వ తారీఖు ఆ మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి, వెంకటేశ్వర్లు అతని పేరు, 16వ తారీఖు పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది, అతను చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఆయనకు పేపర్లో వేయడమేంటే ఆయనకు ఒక భార్య ఉంది, కొడుకున్నాడు, బిడ్డ ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో మరి వీళ్ళంతా కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వీళ్ళకు పిఎఫ్ రాదు, పెన్షన్ రాదు, తర్వాత మరి ఎలాంటి అనేటువంటిది రాదు.
ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సో మరి మారుతున్నటువంటి కాలానుగుణంగా ఫోటోగ్రాఫర్స్ కూడా మారాలి. మారకపోతే మనం అంటే ఒకప్పుడు మనం గ్రైండరు అనేటువంటిది లేదు, దంచుకునే వాళ్ళం, మారినాము, గ్రైండర్ తెచ్చుకున్నాము, ఇలా ఎన్నో అవకాశాలు అనేటువంటి రావడం జరిగింది. ఒకప్పుడు విలేజెస్లో కూడా సినిమా థియేటర్స్ ఉన్నటువంటివి, టీవీలు వచ్చిన తర్వాత ఆ సినిమా థియేటర్లు మూసుకొని క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అందరు కూడా చాలా మటుకు ఫోటోగ్రాఫర్స్ మామూలు ఫోటోగ్రాఫర్గా ఉంటే మాత్రం కొద్దిగా ఆర్థికంగా బాగా వెనుకబడిపోతున్నారు. ప్రొఫెషన్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క తగ్గిపోయినప్పుడు రీసెంట్గా నిన్న మా ఫ్రెండ్ ఒక ఫోటో పంపించాడు. అంటే ఎప్పుడో 20 years నాకు మ్యారేజ్ కాకముందు, నేను ఈ ప్రొఫెషన్లో లేకముందు, నేను చాలా చిన్నప్పుడు ఒక 21 years ఆ మధ్యలో ఉన్నప్పుడు ఒక ఫోటో దిగారు. ఆయన ఫోటో మా ఫ్రెండ్ పంపించడం అనేటువంటిది జరిగింది. అది మా మనవరాలకు పంపించినాను. ఏంటి ఈ ఫోటో పంపించినావు అని చెప్పి అడిగింది. లేదమ్మా నేను ఉన్నాను దానిలో, రైట్ నుంచి సెకండ్ నేనే అంటే, ఓ యంగ్ తాత నువ్వు ఎంత ఇట్లా ఉన్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకు ఆ ఫోటోగ్రఫీ, ఆ జ్ఞాపకాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒకవేళ ఎంత సెల్ ఫోన్స్ వచ్చినా కూడా ఒకప్పుడు మనకు ఎంత సీనరీస్ అయినా, ఇప్పుడు మైసూరు బృందావనం అయినా, ఎక్కడ పోయినా కూడా, కాశ్మీర్ అయినా, ఎక్కడ పోయినా కూడా ఒక ఫోటోలు తీసినటువంటి ఫోటోలు చాలా అద్భుతంగా అనేటువంటివి ఉన్నాయి తప్ప ఇప్పుడు ఎప్పుడు కూడా మరి సెల్ఫీలు తీసుకొని నదులలో పడిపోయినటువంటి రోజులు ఎప్పుడు అనేటువంటివి లేవు. ఇప్పుడు సెల్ఫీలు తీసుకొని ఆ సెల్ఫీలో బ్యాక్గ్రౌండ్ కనపడదు, ఆ క్రేజ్ తోటి వాళ్ళు వెనక్కి జరిగి నదిలలో మునిగి చనిపోయినటువంటి వాళ్ళు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం అంటే జరిగింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ తీస్తే ఆ సీనరీస్ కంప్లీట్గా వచ్చేటువంటివి, కానీ మరి దీనివల్ల కూడా చాలా ఈ సెల్ఫీస్ దానివల్ల కూడా చాలా ఇది ఉంది. కాబట్టి మీరు కూడా పరిస్థితులకు అనుకూలంగా మారాల్సి వస్తుంది. ఒక ఫోటోగ్రఫీ కాకుండా డెఫినెట్గా వీడియో అనేటువంటిది, ఎందుకంటే ఎంత ఫోటోగ్రఫీ సంపాదించినా కూడా గతంలో 10,000 15,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫంక్షన్స్ వచ్చిన తర్వాత, వీడియోస్ వచ్చిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కథ చాలా ఎక్కువగా పెడుతున్నారు. రీసెంట్గా ఒక అతను మా కాంప్లెక్స్లో ఉన్నాడు. అతను లాస్ట్ ఇయర్ మ్యారేజెస్కు అటెండ్ అయ్యి వీడియో తీసి ఫస్ట్ ఒక కారు అమ్మేసి, పాత కారు అమ్మేసి కొత్త కారు కొనడం జరిగింది. కాబట్టి ఇన్కమ్ కూడా అలా ఉంది. మ్యారేజెస్, ఫంక్షన్స్కు అలా జరిగినప్పుడు ల్యాక్స్లో వస్తున్నాయి. కాబట్టి మీరు ఇది ఉండొచ్చు, కానీ మీరు అలా కూడా మారి, ఎందుకంటే ఇప్పుడు అతను మరి ఆ పరిస్థితి ఏంటి, అతను ఫోటోగ్రఫీ మీదనే మిగిలింటే అతనికి ఎలాంటి పిఎఫ్ రాదు, పెన్షన్ రాదు, మరి ఏం రాదు, వాళ్ళ భార్య ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, ఏం పరిస్థితి అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మీరైనా సరే మరి ఈ మ్యారేజెస్, ఫంక్షన్స్, ఈవెంట్స్ చాలా గొప్పగా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని డెవలప్ కావాలా, దానికి మీరందరూ కూడా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆశావాదంతో ఉండాలి. అదేవిధంగా ఫిజికల్గా కూడా మీరు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ కాకుండా మరి శారీరకంగా కూడా మీరు ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ రెండు ఉన్నాయంటే మీరు డెఫినెట్గా మళ్ళీ మంచి ప్రొఫెషన్లో మళ్ళీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 19వ తారీఖున ఫోటోగ్రాఫర్స్ డేకి ఎస్కే భాష మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇంత గొప్పగా కార్యక్రమం జరుపుతున్న ఎస్కే భాష గారి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇందాక వక్తలందరూ మాట్లాడినారు. నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా ఈ ఫోటోగ్రాఫర్స్కు, వీడియోగ్రాఫర్స్కు యాక్చువల్లీ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకు చేయుతని ఇవ్వాలా అని చెప్పేసి కంపల్సరీ అందరికీ ఉండాలి. సరే, ఎవరి కింద పనిచేస్తున్నామా, ఎవరు లబ్ధి పొందుతున్నారని పక్కన పెడితే, మీరే ఒక స్వచ్ఛందంగా ఇతరులకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరే నలుగురు కలిసి ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ మీరే కలిపి చేసుకుంటే గిన చాలా బాగుంటుంది. ఇందాక సార్ కూడా అన్నారు బాగా పెరిగిపోయినాయి చేస్తున్నారని. కాబట్టి ఈ లబ్ధి పొందేదేదో మీరే లబ్ధి పొందితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా.
ముఖ్యంగా ఈ కల్లూరు ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇక్కడ 19వ తారీఖున ఆగస్టు 19వ తారీఖున మనం అందరం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, మిత్రులకు, వేదిక ముందు ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, అలాగే కల్లూరు మిత్రులందరికీ కూడా కల్లూరు ఫోటోగ్రఫీ అండ్ వీడియో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లూయిస్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. వీరు ఫోటోగ్రఫీ దినోత్సవమే కాకుండా నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన మనుగడే కష్టమైనటువంటి సందర్భంలో కూడా మీకు వచ్చే దాంట్లో కొంత భాగాన్ని మీ అసోసియేషన్ ద్వారా మీకంటే ఇంకా ఎక్కువ బాధపడుతూ వాళ్ళకు ఆదరణ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పేద, నిరుపేద వికలాంగులందరికీ కూడా మీరు ప్రత్యేక సేవ చేస్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క ఆశీస్సులు మీకు దండిగా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో మీరు ముందు ఎంతో ఎదుగుదల ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకపోతే మా వాసుదేవ గారు భాష మిత్రులు వదిలిపెట్టరు మమ్మల్ని. ఖచ్చితంగా ఇది మీ కాదు మా అనుకొని మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడికి రావడంతో ఏదో ఒక ఆనందాన్ని పొందుతుంటారే, మేము చేయలేని పని కూడా వీళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా మేము ఇండైరెక్ట్గా మీ వెనక ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా మీరు ముందుండి కార్యక్రమం చేయడం అంటే అది కూడా టైం వెచ్చించి, డబ్బులు వెచ్చించి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు మా ప్రైవేట్ విద్యాసంస్థ తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఫోటోగ్రఫీ అనేటువంటి మన మిత్రులు, పెద్దవాళ్ళు కూడా చాలా చెప్పారు. సృష్టి విన్నాము, మళ్ళీ ప్రతి సృష్టి అంటే ఏంటో కూడా చూస్తూ ఉన్నాము. ప్రతి సృష్టి అంటే మళ్ళీ ఇంకో మనిషి సృష్టి కాకపోయినా ఒక ఫోటో రూపంలో తన రూపాన్ని రకరకాలుగా చూసుకునే అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తే, సృష్టించేటువంటి వ్యక్తే ఫోటోగ్రఫీ. మనం ఎప్పుడో చూస్తే వాస్తవంగా చెప్పినట్లు చిన్నప్పటి నుంచి అంటే కొంతమంది ఒక అలవాటు ఉంది, పుట్టినప్పటి నుంచి లాస్ట్ అని పోయిన తర్వాత తన ఫోటో చూసుకోలేడు కాబట్టి పుట్టినప్పటి నుంచి తను ఉన్నంత వరకు తన ఫోటోలను బాగా దాచుకొని చూసుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు కెమెరాస్ వచ్చాయి, అలాగే మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి మనకి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా మేము ఒకటి చెప్తుంటే, ఎంత టెక్నాలజీ వచ్చినా మా భాషలో, స్కూళ్ళ భాషలో చెప్పేది ఏమంటే, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా టీచర్స్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎవరిని రీప్లేస్ చేయలేరు. అలాగే ఎన్ని స్మార్ట్ కెమెరాస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫోటోగ్రాఫర్ని మాత్రం రీప్లేస్ చేయలేరు. ఇది వాస్తవం. మన సెల్ ఫోన్లో ఫోటో తీసుకుంటాం, కానీ ఎప్పుడో గుర్తొస్తున్నాం, లేకపోతే ఫోటో ఉంది కదా ఆలోచన దాన్ని వెతుక్కోవడానికి టైం పడుతుంది. కానీ ఈ ఆల్బమ్లో మనం చూస్తే మనము వెంటనే మన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కటి అక్కడ రిజిస్టర్ కాబట్టి ఉంటుంది, ఆల్బమ్లో పెట్టుంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా తమ యొక్క జ్ఞాపకాలను నెంబర్ వేసుకోవడానికి అవకాశం కల్పించేది మీరే. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మా సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలను కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు గంగాధర్ రెడ్డి సార్ గారికి పాదాభివందనాలు.
అట్లాగే మన ఏ కార్యక్రమానికైనా మనస్ఫూర్తిగా సహకరిస్తూ అభిమానంతో ప్రేమతో ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయంగా జరగడానికి కారకులైన వాసుదేవ్ సార్ గారికి, ఇందాకే పరిచయం అయ్యారు జయారెడ్డి సార్ గారికి, మన కేవీఆర్ స్కూల్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మిగతా రంగనాథ్ గారికి, ఇంకా పేర్లు నాకు కొంచెం ఇది మధు, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులకి, సీనియర్ జూనియర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఇందాకే శ్రీనివాస్ సార్ అయితే సహాయ సహకారాలని చెప్పారు. ఇది వింటుంటే నిన్న టీజీ కళాక్షేత్రంలో నాన్న అనే సినిమా ప్రీ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా రాయలసీమకు సంబంధించి అసోసియేషన్ లేవు, ఉన్న తలా ఒక అసోసియేషన్ పెట్టుకొని ఉన్నారు. మేము బలంగా ఏది చేయలేకపోతున్నాం, కలిసికట్టుగా ఉండాలని ఒక వక్త చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సుమారుగా నేను ప్రతి సంవత్సరం అటెండ్ అవుతున్నా, కానీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ సంవత్సరానికి ఇక్కడ కలుస్తున్నాం. అలా కాకుండా కొంచెం అప్డేట్ అవుతూ మన ప్రొఫెషన్ని మంచిగా తీర్చిదిద్దుకుంటూ, ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు కాంపిటీషన్లో సంపాదించేది కుటుంబానికే సరిపోతుంది, పిల్లలకైతే ఇంకా అసలు ఈరోజు స్కూల్స్ కాలేజెస్లో దేంట్లో అయినా కూడా ఆర్థికంగా చాలా భారం అవుతుంది. చాలామందిని చూస్తున్నా, కొంతమంది వస్తుంటారు అడుగుతుంటారు. అలా కాకుండా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో ప్రతి కుటుంబానికి అనుకూలంగా ఉపయోగకరంగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ పరిశ్రమల శాఖ మినిస్టర్ మనవారే, మన జిల్లా వారే, వారితో కూడా కలిసి ఆయన ద్వారా మనం ఏమేం పొందగలమో, ఏమేం అవకాశాలు ఉన్నాయో కొంచెం తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇదే ప్రోగ్రాంలో 365 రోజుల్లో ఏదో ఒకటి సాధించుకున్నాం అనే గొప్పగా చెప్పుకునేలాగా ఈ సభని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నా. అలాగే నేను మార్నింగ్ స్టేడియం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్స్ రన్నింగ్ చేస్తూ ఉంటారు, చెమటలు కారిపోతుంటాయి. ఒకసారి అడిగిన, ఏం బా ఇంత సీరియస్గా చేస్తున్నావు అంటే, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది సార్, కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉంటే బాగుంటుంది అని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రొఫెషన్లో అన్ని విధాలుగా ఆరితేరితేనే మనం క్యాప్చర్ చేయగలం. ఫిజికల్గా ఫిట్ ఉండి మెంటల్లీ ఫిట్ లేకపోయినా ఇందాక సార్ చెప్పినట్టు మనం క్యాప్చర్ చేయలేం వాళ్ళ ఫీలింగ్స్ని. మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉంటే చాలా బాగుంటుంది. ఫిజికల్గా గ్రౌండ్కి పోతున్నాం, వాకింగ్ చేస్తున్నాం, అలాగే మెంటల్లీ కూడా కొంచెం ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, చాలామందికి తెలిసి ఉంటుంది. రామచంద్ర మిషన్ కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కానీ ఉన్నాయి. కొద్దిగా ధ్యానం కూడా పెంచుకుంటే ప్రతి మూమెంట్ ఎదుటి వ్యక్తి లేట్ అయిపోయినారు, ఎదుటి వ్యక్తి ప్రతి సెకండ్, మనకు ఫోటోగ్రఫీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా క్యాప్చర్ చేయాలంటే మెంటల్లీ కూడా అలర్ట్ ఉండాలి. ఆ మెంటల్లీ కూడా ఫిట్ అవ్వడానికి కొంత సమయం కేటాయించుకోండి. అలాగే పిల్లల విషయంలో కూడా ఇక్కడే సార్లు ఉన్నారు, మన వాసుదేవ్ సారు, శ్రీనివాస రెడ్డి సార్ గారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా కొంచెం వచ్చి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఎంతకాలం ఈ ప్రొఫెషన్లోనే ఉంటారు, ఒక ఏజ్ వచ్చినాక నిలబడడానికి కూడా మీకు అవకాశం ఉండదు. పిల్లల రూపంలో ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి, మీరంటే కోల్పోయారు. వాళ్ళని సరైన దారిలో నడిపించుకుంటూ పోతే ప్రైవేట్ సెంటర్స్లో, ప్రైవేట్ దాంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటూ ఎటు మనకు సార్ బాగా హెల్ప్ చేస్తారు. మీ పిల్లల కెపాసిటీ, మీ నాలెడ్జ్ వాళ్ళ ఎలా ఉందో వచ్చి విచారించుకొని ఏం చదివించాలి సార్ మా పిల్లోన్ని అని కొంచెం వాళ్ళ సలహాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు మినిమం 20-25 వేలు జీతంతో
వాళ్ళు డిగ్రీలో లేదా ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. అవి అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్యక్రమానికి దయచేసి కొంచెం పాపం భాష ఇంకా ఫోన్లు చేసుకోవడం తిరగడం అలసిపోతూ ఉన్నాడు. కొంచెం చెప్పిన టయానికి రావడానికి ప్రయత్నం చేసి ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ మీ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ చక్కగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ పెళ్ళిళ్ళ సీజన్లో కార్యక్రమాలు ఒప్పుకున్న తర్వాత ఆ టయానికి ఇవ్వడానికి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండండి. అది ముందే చెప్పండి. 1 నెల 2 నెలలు 3 నెలలు అనేది ముందే చెప్పి దానికంటే అడ్వాన్స్గా ఇస్తే ఇంకొంచెం ఆనందపడతారు. అలాంటి కొంచెం కిరికిరీలు ఎక్కువ వస్తుంటాయి. అలాంటి రాకుండా మీ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికలను అలంకరించిన పెద్దలకు, అలాగే నా తోటి ఫోటో వీడియోగ్రాఫర్లు, ల్యాబ్ వారికి, ఫ్రేమ్ వర్క్ వారికి, మిక్సింగ్ యూనిట్ వారికి అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించినారు. అలాగే వాసుదేవ సార్ కూడా ప్రతి సంవత్సరం మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి మా తరపున మీ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద పెద్దలు ప్రతి ఒక్కరు నాకు వాళ్ళు సాయం చేస్తున్నారు. అలాగే గంగాధర్ రెడ్డి గారు సార్ సహకారంతో ఈరోజు ఒక 3-4 కోట్ల దాకా మనం రుణాలు ఇప్పించగలిగినాము. అలాగే మొన్ననే నేను ఒక 80 లక్షలు రుణాలు ఇప్పించిన. అలాగే కొత్త వారు ఎవరైనా ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి కొత్త కెమెరాలు ఖచ్చితంగా ఇప్పిస్తానని మీకు మాట ఇస్తున్నాను. మీరు బాగా మీరు కరెక్ట్గా కట్టుకుంటే మీకు అందరికీ ఒక్కొక్క మీరు అడిగిన వెంబడే తక్షణమే నేను సాయం చేయడానికి ఎప్పుడు కూడా రెడీ ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు ఆహ్వానించిన మా సోదరులు ఫోటోగ్రాఫర్లకు, ఇక్కడున్న పెద్దలకు, గ్రామ నాయకులకి అందరికి కూడా ఫోటోగ్రాఫర్ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు పిలవడం, మీరు రావడం, మాట్లాడడం ఇదంతా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అట్లా కాకుండా కొత్త వాళ్ళని ఎవరైనా మాట్లాడించాలని చెప్పి మేము వద్దంటే కూడా వాస్తారి ఇడిచిపెట్టాడు, ఎవరు ఇడిచిపెట్టినా కూడా. ఎందుకంటే సార్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఎస్కే భాషను కానీ మమ్మల్ని కానీ ప్రోత్సహిస్తూ ఎంతోమందికి ఆయన రూపంలో సాయం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఫోటోగ్రాఫర్లు కాకపోయినా మమ్మల్ని కూడా ఫోటోగ్రాఫర్లను చేసినాడు కాజా. ఎందుకంటే మేము 10th క్లాస్ చదువుకునేంత వరకు మా ఇంట్లో మా ఫోటోలు ఒకటి కూడా లేవు. మాకు 10th క్లాస్లో తీసుకున్న చిన్న ఫోటో ఒకటే ఉండింది. కానీ ఇప్పుడు చూస్తే మా ఇంట్లో విపరీతమైన ఫోటోలు, ఫ్రేమ్స్, ఆల్బమ్స్. మా ఇంటికి వచ్చిన బంధువులల్లో ఏందా నువ్వు ఫోటోగ్రాఫర్గా ఏమి ఇన్ని ఫోటోలు పెట్టుకున్నావు అంటే, మా బంధువు కంటే ముఖ్యమైన వ్యక్తి ఫోటోగ్రాఫర్ కాజా ఉన్నాడు మాకు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఫోటో ఎంత అవసరమైందంటే ఇప్పుడు ఏ కార్యక్రమంలో శుభకార్యం కానీ అశుభకార్యం కానీ స్కూల్లో కానీ హాస్పిటల్లో డెత్ జరిగితే కూడా ఫోటోలు తీస్తున్నారు, యాక్సిడెంట్ జరిగితే కూడా ఫోటోలు తీస్తున్నారు. శుభకార్యానికి పెళ్ళి అయినా వేరే ఏ కార్యక్రమం అయినా ఫోటోగ్రాఫర్ లేని కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. వాస్తవం ఇది. కొంతమందికి నైపుణ్యత లేని వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నైపుణ్యత ఉన్న వాళ్ళకు ఫోటోగ్రాఫర్లు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు ఒక పెళ్ళి జరగాలంటే 2 లక్షల పైనే ఫోటోగ్రాఫర్లకు తీసి పెట్టే పరిస్థితి. ఏదైనా ఖర్చుతో కూడుకున్న పని ఎక్కువ అంటే ఫోటోగ్రాఫర్ ఒకటి, డెకరేషన్ ఒకటి, ఫంక్షన్లు, ఈ 3 పెద్ద ఖర్చులు. అంటే మీ నుంచి పెట్టుకోవడం కాదు, పెళ్ళిళ్ళనే పెట్టుకుంటున్నారు. మినిమం నాకు 2 లక్షలు ఉండాలి, 2.5 లక్షలు ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటానని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు పెట్టుకొని నాన్నకు హంగామా చేసేది ఎవరంటే పెళ్లి కొడుకుల కాడ పెళ్లి కూతురుల కాడ ఫోటోగ్రాఫర్సే. ఏ ఫంక్షన్కి పోయినా మీరు ముందు ఉంటే తప్ప జరగదు. అటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎంత వాట్సాప్లో వచ్చినా ఏమొచ్చినా కొంతవరకే వాట్సాప్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైనా అప్పు చేసి వెళ్ళిపోయి పారిపోతే ఎవరు వాడంటే ఏమైనా ఫోటో ఉంది అంది అంటున్నారు. అంటే మనిషిని ఎవరని చెప్పడానికి కూడా ఫోటోగ్రాఫర్లే ఇప్పుడు నిదర్శనం. ఇప్పుడు అట్లయింది పరిస్థితి. కాబట్టి మీ వృత్తికి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం సార్ చెప్పినట్టు. కానీ దానిలో అధిగమించి మీరు కూడా అనుకున్న టయానికి ఇస్తే మీరు లేనిది ఏ ఫంక్షన్లు జరగదు. కంపల్సరీ మీరు ఉండాల్సిందే. నన్ను కూడా ఫోటోగ్రాఫర్ని చేసి నాకు కూడా చిన్న లోన్ ఇప్పించినాడు కాజా బ్యాంకులో. మామూలు నా పేరు చెప్తే ఎవరు నాకు లోన్ ఇవ్వకుంటున్నారు.
ఎవరికి ఇస్తారు మేడం మీరు అంటే మీ ఫోటోగ్రాఫర్లకే తీస్తామంటే మళ్ళీ భాషను పట్టుకపోతే ఆమె మేడం నువ్వు ఫోటోగ్రాఫర్ లెక్క లేవే అంటే లేదులే మేడం ఎట్టున్నా సరే నేనైతే ఫోటోగ్రాఫర్ని లేని చెప్తే నాకు లోన్ శాంక్షన్ అయింది, నేను లోన్ కరెక్ట్గా కట్టుకుంటున్నా. మొన్న కొత్త మేనేజర్ వచ్చినాడు, ఎవరైనా నువ్వు కట్టుకుని చక్కగా వెళ్ళిపోతున్నావు ఇక్కడ రానే అంటే కట్టినలే సార్ లోన్ అంటే లోన్ కాదా నువ్వు ఎవరు నాకు చెప్పు అంటున్నాడు. అంటే నేను లోన్ తీసుకున్నా సరే లోన్ అంటే ఏదాన్ని మీద తీసుకున్నావు నువ్వు అంటే ఫోటోగ్రాఫర్ అంటే నువ్వు చూస్తే ఫోటోగ్రాఫర్ లెక్క లేవే కరెక్ట్గా కట్టుకుంటున్నావు అంటే కరెక్ట్గా కట్టుకుంటున్నా సార్ అంటే ఎందుకు సార్ అడుగుతున్నావు అంటే నేను నీకు మళ్ళీ ఎక్కువ ఇవ్వాలి కదా ఫోటోగ్రాఫర్ కరెక్ట్గా కడితే నేను లోన్ ఎక్కువ ఇవ్వాలి కదా, నేను మేనేజర్ అయ్యా పరిచయం చేసుకొని రాడు. నువ్వు ఎవరు ఆడ కూర్చుంటే నేను ఎవరు అనుకున్నాను సార్ మేనేజర్ నాకు తెలియదు అంటే నువ్వు బాగా కడుతున్నావు అంటే నేను కరెక్ట్గా మళ్ళీ డబ్బులు పెంచి ఇచ్చే నేను అయ్యాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఫోటోగ్రాఫర్లు అంటే అందరికి నమ్మకం ఉంది, ఎందుకంటే ఎవరికి ఉపాధి ఉన్నా లేకున్నా నిత్యం డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఫోటోగ్రాఫర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి కాబట్టి మీకు అందరికీ లోన్లు ఇస్తారు. కరెక్ట్గా కట్టుకోండి. మనందరి భవిష్యత్తు మార్చడానికి ఫోటోగ్రాఫర్ దినోత్సవం ఒక వేదిక అయింది. ఈ వేదికను కూడా సక్రమంగా ఉపయోగించుకొని ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కల్లూరు నుంచి వచ్చినటువంటి పుర ప్రముఖులకు అందరికి కూడా నమస్కారం. వాస్తవంగా మదన్న చెప్పినటువంటి విషయాలు 100% నిజం. అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బ్యాంకులకు ఏదైనా చేతి వృత్తులు అందులో మన ఫోటోగ్రాఫర్స్ కూడా చేతి వృత్తుల కిందికి వస్తుంది కాబట్టి లోన్ గాన సక్రమంగా తీసుకొని కట్టినట్లయితే ఇంకా ఎక్కువ ఇచ్చేయడానికి దాదాపు నాకు తెలిసి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా అంటే దాని ఎక్విప్మెంట్స్ని బట్టి డబ్బులు ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ చెప్పేసింది. దాన్ని మనం సక్రమంగా కనుక కట్టుకున్నట్లయితే మదన్న చెప్పినట్లు ఇంకా ఎక్కువగా ఇస్తారు. నిజంగా చెప్పాలంటే వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ మన కుటుంబాలు బ్రతికించుకోవడానికి మాత్రమే సరిపోతుంది, కానీ ఎక్కువ సంపాదించుకొని ఇల్లు కట్టుకుందాము, ప్లాట్లు కొందాము, పొలాలు కొందాం అనే పరిస్థితి లేదు. అది నిజంగా మనము కమిటీ అందరూ కూడా దూరదృష్టితో ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడము, ఏదైనా సొంత బిల్డింగ్ గవర్నమెంట్ ద్వారా అందరికీ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఫస్ట్ డాక్టర్ అయింది మనకు అయ్యన్న గారి కింద, తర్వాత డాక్టర్ అయింది డాక్టర్ రంగారావు గారు, తర్వాత వాళ్ళ బ్రదరు మల్లికార్జున గారు, డాక్టర్ మల్లికార్జున. వాళ్ళ పరంపరలో వారి పుత్రుడు డాక్టర్ రంగనాథ్ని ఈరోజు చూస్తున్నా. వాస్తవంగా నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో చూసింటా కానీ ఏం పెద్ద గుర్తులేదు. డాక్టర్ రంగనాథ్ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీకు అవకాశం ఉన్న మేరకు ఎక్కడన్నా ఫోటోగ్రాఫర్ అని కనిపిస్తే మీ వంతుగా మీరు చేయగలిగిన సహాయం చేస్తారని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా మీ పూర్వీకులు అంటే మీ ఫాదర్ కానీ మీ గ్రాండ్ ఫాదర్తో కూడా నాకు చనువు ఎక్కువ. పత్తికొండలో ఆయన వర్క్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గరే పక్కల వాళ్ళ కొలీగ్ ఉండేవాడు. మా దగ్గర చాలాసేపు కూర్చొని మాట్లాడి మా అమ్మకు మా ఇంటి పక్కలే ఉండినారు వీళ్ళు. ఎక్కువ చనువు మాకు, ఎక్కువసేపు మాట్లాడిపోయేవాళ్ళు వాళ్ళ జయజనాన్న గారు. సో నాకు మీ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది, కానీ మీ పరంపర నుంచి కొద్దిగా దూరంగా అంటే మీరు చదువుకుంటూ పెరగడము వల్ల కలిసలేదు ఎప్పుడు కూడా. మొట్టమొదటిసారి మిమ్మల్ని కలుస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగే ఫోటోగ్రఫీ డే కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు గారు వాసుదేవ గారికి, జయారెడ్డి గారికి, మహబూబ్ బాషా సార్ గారికి, అలాగే కేవీఆర్ స్కూల్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి, కేతుర్ మధు గారికి, వాడాల నారాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఒక స్టోరీలో కంటెంట్ ఎంత బాగున్నా దాని తగ్గ కటౌట్ సరిగ్గా లేకపోతే ఆ స్టోరీనే వేస్ట్. అటువంటి కటౌట్ని అద్భుతంగా చిత్రీకరించే శక్తి కేవలం ఒక క్లిక్తో ఒక ఫోటోగ్రాఫర్కే ఉంది. మానవ జీవితానికి ఈ ఫోటోగ్రాఫ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎన్నో కాలగర్భంలో కలిసిపోయే ఎన్నో విషయాలను ఒక స్వీట్ మెమొరీస్గా మార్చే శక్తి ఒక ఫోటోగ్రాఫ్కి ఉంది. అటువంటి ఫోటోగ్రాఫ్ని తీసే ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 135వ ఫోటోగ్రఫీ ఉత్సవాల జరుగుతున్న సందర్భంగా
స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫోటోగ్రాఫర్స్ ప్రతి నిత్యము ప్రజల్లో ఉంటూ అనేకటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫోటోగ్రాఫర్స్కు గవర్నమెంట్ ఒక ఎక్స్క్లూజివ్ పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుచున్నాము. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్కు ఈరోజు సార్ గారు లోన్లు ఇప్పించారు. సార్ డిఎస్పీ సార్ మీకు ఒక విన్నపము, ఎందుకంటే మెప్పాలో వీళ్ళకు ఒక 30% 40% సబ్సిడీ ఉంది. ఆ యొక్క సబ్సిడీ కార్యక్రమాన్ని వీళ్ళకు కూడా అందే విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి మెప్పాధికారితో మాట్లాడి వీళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే వీళ్ళకి కూడా ఆ సబ్సిడీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితే కొంతవరకు వెసులుబాటు వస్తుంది లోనుకు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని తమరు చేసి పెట్టవలసిందిగా తమరి సవినీయంగా ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక జర్నలిస్ట్ కాలనీ ఏ విధంగా ఏర్పాటు చేసినారో అదేవిధంగా కల్లూరు చుట్టుపక్కల ఫోటోగ్రాఫర్స్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా అందరికీ కూడా ఒక ప్లాట్లు కేటాయిస్తే వీరు కూడా ఇల్లు కట్టించుకున్నారని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషార్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకుపోయి వీళ్ళకు కూడా ఒక ఫోటోగ్రాఫ్ కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెరువు తీసుకుంటున్నాం సార్. ముందు తెలుసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారంగా భాషని ఇంకా ఎవరెవరు కొంచెం యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అలాగే కలెక్టర్ గారితో ఏదైనా అయ్యేది ఉంటే రంజిత్ బాషా సార్ని కూడా చెప్తాం. సరే, ఐడియా ఉందా? కాలువ బుగ్గ దగ్గర ఒక స్కూల్ ఉంది, దాంట్లో చదువుకున్న వ్యక్తి, బాగా హెల్పింగ్ నేచరు. ప్రయత్నం చేద్దాం. పెద్దల చేతులుగా సత్య గారికి సన్మానం జరుగుతూ ఉంది. శాలువా దండం ఎన్నిటితో సత్కరిస్తా ఉన్నారు. జిలాని ముందర కావాలి. జిలానీలకి ఇప్పుడు ప్రస్తుతము జిలానీ భాష గారికి సన్మానం చేస్తా ఉన్నారు పెద్దవాళ్ళు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రవీణ్, జేసీ ప్రవీణ్, నెక్స్ట్ లక్కీ రావాలి ప్లీజ్. శేషు वातापि गणपतिं भजे हम 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 श्रीवारणस्यं वरप्रदं श्रीवारणस्यं वरप्रदं श्रीवारणस्यं वरप्रदं श्रीवारणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे हम वारणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे ఇప్పుడు సన్మానం చేస్తా ఉన్నారు.
భూతాది సంసేవిత చరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం పీతరాగిణం వినదయోగిణం పీతరాగిణం వినదయోగిణం విశ్వకారణం విఘ్నవారణం పీతరాగిణం వినదయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే సంవరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే గపని సని జరి రి సని సని జరి రి సని సగరి రి సని పని సరి గరి సని సని జరి రి సని పని సరి గరి సని గరి సని పని సని గరి సని పని సని సరి గపని స సంభవమునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం పురాకుంభ సంభవమునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం మురారి ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రస్థిరం మురారి ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రస్థిరం పరాది చత్వారి వాగాత్మకం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ